ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. యేసుక్రీస్తునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. మీరంతా శారీరకంగాను ఆత్మీయంగాను క్షేమముగా ఉన్నారని తలంచుచు దేవుని వాక్యములోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. మన తండ్రి అయిన దేవుని కృప వలన స్వచ్ఛమైన నిర్మలమైన పాల వంటి దేవుని మహాజ్ఞానమును వినేటువంటి అవకాశం మనకు దొరికింది. దేవుని వాక్యమును వినుట మాత్రమే కాకుండా విన్న వాక్యం ప్రకారం ప్రవర్తిస్తేనే దేవుని మాటల వలన ప్రయోజనం ఉంటుంది. కేవలం వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్టే. అలంకారప్రాయంగా విని వెళ్ళిపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్టే. కేవలము కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్టే. కనుక దేవుని వాక్యము ఎడల అత్యంత భక్తి శ్రద్ధ కలిగిన వారుగా దేవుని కొరకు మీరు బ్రతికేవారుగా ప్రవర్తించాలని మొట్టమొదట మీకు తెలియజేస్తూ పాఠములోనికి అడుగు పెడుతున్నాను. ప్రియులారా, దేవుని నియమ నిబంధనలను గూర్చి మనం నేర్చుకుంటున్నాం. ఉపోద్ఘాతపు భాగాన్ని మీరు విని ఉండాలి. అలాగే అమలులో ఉన్నటువంటి కాలమును గూర్చి తెలియజేసినటువంటి సంగతులను మీరు విని ఉండాలి. ఆ తర్వాత చట్ట పరిధిని గూర్చి తెలియజెప్పబడినటువంటి సంగతులను కూడా మీరు విని ఉండాలి. ఆ తదుపరి భాగమే ఈ భాగం. ఈ భాగంలో ప్రైవసీ పాలసీ, గోప్యతా విధానం, దీనిని గురించి మీరు నేర్చుకోబోతున్నారు. లోక సంబంధమైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉంటే కనుక వాటిలో ఈ అంశాలను చేరుస్తారు. దేవుని జ్ఞానము విషయంలో కూడా నియమ నిబంధనలు ఉన్నాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. దేవుని యొక్క నియమ నిబంధనల్లో కూడా భాగాలుగా మనం ఆలోచన చేయగలిగితే ఈ విషయాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రైవసీ పాలసీ. ప్రైవసీ అనగా గోప్యత, గోప్యతా విధానం. ఈరోజు వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతుంది. వ్యక్తిగత సమాచారం చాలామంది దొంగిలిస్తున్నారు. ఇలా దొంగిలింపబడినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని వారు అమ్ముకుంటున్నారు, డేటా రూపంలో అమ్ముకుంటున్నారు. లోకపరంగా ప్రైవసీ పాలసీ చాలామంది అతిక్రమిస్తున్నారు. ప్రియులారా, మీరంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకము విషయంలో, గోప్యతా విధానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రప్రథమంగా మీకు తెలియజేస్తున్నాను. మీ యొక్క వ్యక్తిగత వివరాలు, మీ పేరు మొదలుకొని మీ చిరునామా, మీ మొబైల్ నెంబర్, మీ యొక్క కుటుంబపు వివరాలు, మీ ఆస్తి వివరాలు ఇత్యాది సంగతులలో వేటిని కూడా మీకు అవసరమైతే తప్ప, అది అవసరమైనటువంటి ప్రక్రియలో తప్ప మిగిలిన ఏ సందర్భంలోనూ కూడా మీరు ఎవరికి పడితే వారికి లేక ఎక్కడ పడితే అక్కడ ఇవ్వటానికి వీలు లేదు. ఎందుకంటే ప్రస్తుతం వ్యక్తిగత సమాచారాన్ని అంతటిని కూడా విలువైనదిగా భావించి అనేకులు దొంగిలిస్తున్నారు. ఎందుకంటే దానిని
ఒక రేటుకు వారు అమ్ముకుంటున్నారు. దాని ద్వారా వారు ధనాన్ని సంపాదిస్తున్నారు. కనుక మీ యొక్క వ్యక్తిగత వివరాలను చాలా గోప్యంగా ఉంచుకోవటం ప్రస్తుత కాలంలో చాలా అవసరమైనటువంటి సంగతి. ఇటీవల పెగాసస్ అనేటువంటి ఒక స్పైవేర్ మొబైల్ ఫోన్లలో ప్రవేశించింది. వార్తలలో మీరు వినే ఉండాలి. పెగాసస్ అంటారు దానిని. ఒక స్పైవేర్ అన్నమాట. స్పైవేర్ అంటే మీ యొక్క వ్యక్తిగత వివరాలను, అలాగే మీరు ఫోన్లలో చేస్తున్నటువంటి సంభాషణను అది సీక్రెట్గా హ్యాకర్లకు అందజేస్తుంది. ఈ పెగాసస్ అనేటువంటి స్పైవేర్ మన మొబైల్ ఫోన్లో మనకు తెలియకుండానే ప్రవేశిస్తుంది. ఏదో ఒక లింక్ మనం క్లిక్ చేయడం ద్వారా కానీ, లేకపోతే మరేదైనా ఇతర విధానంలో కానీ చాలా సులువుగా పెగాసస్ అనేటువంటి ఆ స్పైవేర్ మొబైల్ ఫోన్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతానికి ఈ పెగాసస్ బారిన పడినటువంటి వారిలో ఉన్నవారందరూ కూడా చాలా ప్రముఖులే ఉన్నారు కనుక సామాన్యులకు దీని విషయంలో అంతగా ఇబ్బంది లేదు. అయితే రేపటి దినాన సామాన్యులకు కూడా ఈ యొక్క ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి స్పైవేర్లు ఇంకా అనేకాలు పుట్టుకుని వచ్చి సామాన్యుల మొబైల్ ఫోన్లను కూడా హ్యాక్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేసి ధనాన్ని వారు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. అనేక సందర్భాలలో బాధితులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. వారి యొక్క వ్యక్తిగత వివరాలు బయటకు ప్రక్కడంతో ఆయా వెబ్సైట్లలో వీరి యొక్క వ్యక్తిగత వివరాలను అమ్మకానికి పెట్టడంతో వీరి యొక్క పరువు బజారున పడిందని ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. ఆస్తులన్నిటినీ కోల్పోయినటువంటి సందర్భాలు లేకపోలేదు. వారు బ్లాక్మెయిల్ చేస్తారు. మన డేటా చోరీ చేసి ఆ డేటాను వారి దగ్గర ఉంచుకొని వారు మనలను బ్లాక్మెయిల్ చేస్తారు. కనుక ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఈ పెగాసస్ అనేటువంటి ఈ స్పైవేర్ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖుల యొక్క ఫోన్లలోనికి వెళ్ళిపోయింది. వారి యొక్క మొబైల్ ఫోన్లలోనికి వెళ్ళిపోయింది. ప్రముఖులు ఎవరైనా ఉంటే వారి యొక్క పిఏలు ఉంటారు కదా, ఆ పిఏల యొక్క ఫోన్లలోనికి వెళ్ళిపోయింది. వారి యొక్క సంభాషణలన్నింటినీ కూడా వారు రికార్డ్ చేసి పెట్టుకున్నారు. అంటే రాజకీయ పరంగా వారు ఎలాంటి సంభాషణలు చేస్తున్నారు, అలాగే వ్యాపారవేత్తలు ఎలాంటి కీలకమైనటువంటి సమాచారం విషయంలో సంభాషణలు చేసుకుంటున్నారు, మొబైల్ ఫోన్లో సంభాషణలు చేసుకుంటున్నారు, అలాగే సినీ ప్రముఖులు ఎలాంటి విషయాలలో వారు సంభాషణలు చేసుకుంటున్నారు, వీటన్నిటిని కూడా వారు తెలుసుకుంటూ ఒక నిఘా పెట్టారు. పెగాసస్ అనేటువంటి ఒక స్పైవేర్తో నిఘా పెట్టారు. దీనివలన చాలామంది ప్రముఖులు ఈరోజు రాజకీయవేత్తలు కావచ్చు, లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఒక రంగంలో పేరుగాంచినటువంటి వ్యక్తులు కావచ్చు, వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా యొక్క వ్యక్తిగత సమాచారం, మా యొక్క సంభాషణలు, మా యొక్క ప్రైవసీ అంతా కూడా ఈరోజు నీట కలిసిపోయింది, బహిర్గతం అయిపోయింది. ఏ సందర్భంలోనైనా సరే వారు ఆ డేటా లీక్ చేసి మా యొక్క పరువును బజారును పాడేస్తారు అని వారు చాలా భయోందోళనలతో ఉన్నారు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులలో ప్రైవసీ పాలసీని గురించి మనం చక్కగా ఆలోచన చేయాలి. అసలు విషయాలను మనం గ్రహించాలి. ఏమీ తెలియని వారే ముందుగా వలలో పడిపోతారు. అమాయకులే ముందుగా వలలో పడిపోతారు. కనుక లోకపరంగా, మొట్టమొదట లోకపరంగా, ఈ భూ జీవిత కాలంలో లోకపరంగా మీరంతా కూడా సురక్షితంగా ఉండాలని నేను దేవుని ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను. మీరు అజాగ్రత్తగా ఉంటే, కావాలని ప్రమాదాలను కొని తెచ్చుకుంటే తర్వాత రక్షింపబడటానికి చాలా ప్రయాసపడవలసి వస్తుంది. ఈరోజు అత్యుత్సాహంతో చాలామంది అమాయకులు ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, లేక మిగిలిన సోషల్ మీడియా వెబ్సైట్లలో కానీ తమ వ్యక్తిగత సమాచారాన్ని అంతటినీ కూడా ఇచ్చేస్తున్నారు. అంటే వారేదో పేరు సంపాదించుకోవాలని వారి ఫోటోను కానీ, లేక వారి ఫ్యామిలీ ఫొటోస్ని కానీ, లేక ఆయా సందర్భాలలో వారు కలిగి ఉన్నటువంటి మెమొరీస్
వాటన్నిటినీ కూడా సోషల్ మీడియాలో బహిర్గతం చేసుకుంటున్నారు. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. ఒక బర్త్డే ఫంక్షన్ జరుపుకున్నారనుకోండి, ఆ ఫోటోలన్నీ కూడా తీసుకొచ్చి ఫేస్బుక్లో పెడుతున్నారు, లేక యూట్యూబ్లో ఒక వీడియో రూపంలో తయారు చేసి పెడుతున్నారు. ఒక పెళ్లి జరిగిందనుకోండి, ఆ పెళ్లి వీడియో అంతా కూడా తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతున్నారు. అది ఒక అవసరం నిమిత్తం అని మనం చెప్పలేం. చాలా కొన్ని సందర్భాలలోనే అవసరం నిమిత్తం యూట్యూబ్ను ఫేస్బుక్ను వాడుకుంటారు చాలామంది. కానీ చాలా సందర్భాలలో పేరు ప్రఖ్యాతల కోసం, ఏదో కాస్త పేరు సంపాదించుకోవడానికి, నేను కూడా ఒక హీరోగా కనిపించడానికి, నేను కూడా ఒక పేరు మోసినటువంటి వ్యక్తిగా, ఒక సెలబ్రిటీగా నేను కూడా మారిపోవాలి, తయారవ్వాలి, నలుగురి చేత అలా కొనియాడబడాలనేటువంటి ఆ యావలో ఈరోజు అనేక మంది తమ యొక్క వ్యక్తిగత వివరాలన్నింటినీ కూడా బజార్లో పెడుతున్నారు, అంగడిలో పెడుతున్నారు. ఇది ఈ రోజుకి కాకపోయినా ఏనాటికైనా ప్రమాదమే, ఏనాటికైనా ప్రమాదమే. ఈ భూమి మీద అలాంటి విషయాలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి మనం వచ్చామా? అలాంటి విషయాలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి మనం వచ్చామా? కాదు. అసలు ఇది దేనికి సమయం? తండ్రి అయిన దేవుని పనిని మనం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరిశుద్ధాత్ముని సహాయంతో అతి త్వరగా వేగంగా పూర్తి చేసుకోవటానికి ఇది సమయం. అంతే తప్ప లోకంలో ఏదో సమయం మిగిలిపోయిందని, సమయం ఎక్కువైపోయిందని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఇది సమయమా? కానే కాదు. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రైవసీ పాలసీ ఈరోజు లోకపరంగా, లోక సంబంధమైనటువంటి సంస్థలలో బాగలేదు. వారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు. వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఒక ఫేస్బుక్ చాలా విషయాలలో ఫెయిల్ అవుతుంది, ఒక యూట్యూబ్ చాలా విషయాలలో ఫెయిల్ అవుతుంది, ఒక ఇన్స్టాగ్రామ్ చాలా విషయాలలో ఫెయిల్ అవుతుంది, ఒక ట్విట్టర్ చాలా విషయాలలో ఫెయిల్ అవుతుంది. కనుక మీరు వారి మీద పూర్తి భరోసా ఉంచకుండా మీ వ్యక్తిగత వివరాలను చాలా గోప్యంగా, భద్రంగా ఉంచుకోవాలని మొట్టమొదట మీకు నేను తెలియజేస్తున్నాను. లోకపరంగా మీరు ఎటువంటి ప్రమాదంలో పడకుండా, మీ ప్రైవసీకి భంగం కలగకుండా మీ వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ, లేకపోతే మీ ఆధార్ నెంబర్ కానీ, లేక మీ పాన్ కార్డు నెంబర్ కానీ, ఆ వివరాలను కానీ, లేక ఆ జెరాక్స్ కాపీలను కానీ, చాలామంది జెరాక్స్ షాప్కి వెళ్తారు, అక్కడే మర్చిపోతుంటారు. మీ ఆధార్ కార్డునో, లేకపోతే పాన్ కార్డునో, లేకపోతే జెరాక్స్లను అక్కడే మర్చిపోతుంటారు. జెరాక్సే కదా పోయిందిలే అనుకుంటారు. ఎవరు పడితే వారు అడిగితే వెంటనే జెరాక్స్ ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇదేదో ఫ్రీ అన్నట్టుగా, రూపాయి పెడితే జెరాక్స్ వస్తుంది అన్నట్టుగా చాలా ఉచితంగా ఆయా చోట్ల మీరు సంతకాలు పెట్టి మరి, ఆధార్ కార్డు జెరాక్స్ మీద సంతకం పెడితే అది మరీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. సంతకాలు పెట్టి మరి మీరు ఆ జెరాక్స్ కాపీలను ఇచ్చేస్తే అది ఘోరమైనటువంటి ప్రక్రియ కదా. తర్వాత ఎటువంటి ప్రమాదం వాటిల్లినా కానీ, అంటే ఇది ఈ రోజుకి ప్రమాదాన్ని ఇవ్వకపోవచ్చు, అది ఎప్పుడో వాడికి అనుకూలమైనటువంటి సమయం వచ్చినప్పుడు, అనగా ఆ దొంగకు అనుకూలమైనటువంటి సమయం వచ్చినప్పుడు దానిని వాడు వినియోగిస్తాడు. అప్పుడు మీరు ప్రమాదంలో ఉంటారు. కనుక ఇత్యాది విషయాలలో మీరు బహు జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టకుండా, ఎవరికి పడితే వారికి మీ యొక్క వ్యక్తిగత వివరాలు ఇవ్వకుండా ఉండాలని మీకు ముందుగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రైవసీ పాలసీని అందరూ చక్కగా పాటించడం లేదు. ప్రైవసీ పాలసీని ఆయా పరిస్థితులలో ఆయా సంస్థలు అతిక్రమిస్తున్నాయి. పేరుగాంచిన సంస్థలే అతిక్రమిస్తున్నాయి. ఈరోజు బ్యాంకులు లాంటి సంస్థలు కూడా అతిక్రమిస్తున్నాయి. మనకు సడన్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఏంటో ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అని చెప్పి మనం దాన్ని లిఫ్ట్ చేసి మాట్లాడతాం. మీ పేరు ఫలానా అని అడుగుతారు. అవును, మన పేరు అదే. అవును, నా పేరు అదేనండి. మనం వారికి రిప్లై ఇస్తాం. మీ ఊరిదేనా అంటారు. అవును, మా ఊరిదే అంటాం. అప్పుడు వారు మీ నెంబర్కు ఇంత అమౌంట్ లాటరీలో వచ్చింది, లేక మీకు ఇప్పుడే ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చింది, లేకపోతే మీకు ఇప్పుడే ఇంత అమౌంట్ లోన్ శాంక్షన్ అయింది, మీరేం అక్కర్లేదు, ఒక ఆధార్ నెంబర్ చెప్పండి, పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి, ఆ తర్వాత మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది చెప్పండి అంటారు. మనమేమనుకుంటాం, ఇప్పుడే నాకు ప్రైజ్ తగిలిందేమో అనుకుంటాం, లక్కీ డ్రాలో నేను గెలుపొందేనేమో అనుకుంటాం. లేకపోతే నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఇప్పుడు నాకు లోన్ శాంక్షన్ అయిందంటే దేవుని కృప అనుకుంటాం. ఆలోచిస్తున్నారా? చాలా కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నాను,
దేవునికి నేను ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను, భలే వచ్చింది కాల్, లోన్ శాంక్షన్ అయిపోయింది, ఒక 20 లక్షలు లోన్ శాంక్షన్ అయిపోయిందంట, నా ముఖానికి బయట ఎవరు లోన్ ఇస్తారు? కనుక వారే బ్రతిమిలాడి ఫోన్ చేసి మరి లోన్ ఇస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. నేను చేయాల్సిందల్లా ఏముంది? ఆధార్ కార్డు నెంబరు, పాన్ కార్డు నెంబరు, ఆ తర్వాత వచ్చినటువంటి ఓటీపీ చెప్పేస్తే ₹1,00,000 నుండి 20 లక్షల వరకు లేక 30 లక్షల వరకు లోన్ వచ్చేస్తుంది కదా అనుకుంటారు. సులువుగా వారి డేటా అంతటినీ కూడా ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత లోన్ వచ్చిందో, డబ్బులు వచ్చాయో, లేకపోతే ప్రైజ్ వచ్చిందో అనేటువంటిది తర్వాత విషయం. కానీ ముందుగా ఏమవుతుంది? మీ అత్యంత విలువైనటువంటి డాటా చోరీ అవుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎదుటివాడికి రూపాయి లాభం లేకుండా మీకు ఏమీ ఇవ్వడు. ఫ్రీగా క్రెడిట్ కార్డు ఇవ్వడు, ఫ్రీగా లోన్ ఇవ్వడు, ఫ్రీగా ఏది చేయడు, ప్రైజులేమీ ఫ్రీగా ఇవ్వడు. ప్రియులారా, ఇత్యాది విషయాలలో లోకమందు ఉన్నటువంటి అనేక మంది ప్రస్తుతం మోసపోతున్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, అవి కేసులుగా ఫైల్ చేయబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకమందు అనేక మంది ఈ మాటలు వినలేక వారు అజాగ్రత్తలో ఉన్నారు. మీరు ఈ మాటలు వింటున్నారు కనుక మీరు జాగ్రత్త పడండి. మీ వ్యక్తిగత వివరాలను, మీ అత్యంత గోప్యమైనటువంటి సమాచారమును ఎక్కడ పడితే అక్కడ మీరు వృధాగా లీక్ చేయకండి. మీ చేతులారా మీరే ఇవ్వకండి, పాడు చేసుకోకండి, మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందామనేటువంటి ఆలోచనతో మీ యొక్క జీవితాన్ని మీరే బజారున పడేసుకోకండి. ఎంత గోప్యంగా మీరు ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతూ మీ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటే అంత మంచిది. నలుగురిలోనికి వెళ్ళి మీరు అందరికీ కనిపించాలనేటువంటి ఉద్దేశం మాత్రం ఎప్పుడు కలిగి ఉండకండి. అది ఎప్పటికైనా ప్రమాదమే. నలుగురితో కొనియాడబడటం ప్రమాదం అని బైబిల్ కూడా సూచిస్తుంది. ప్రజలందరిలో నేను కొనియాడబడాలని, అందరిలో పేరు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు తప్పకుండా ప్రమాదంలో పడతారని పరిశుద్ధ గ్రంథం కూడా తెలియజేస్తుంది. కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, లోకపరంగా గోప్యతా విధానాలు బాగలేదు. ఆయా సంస్థలు ఇస్తున్నటువంటి హామీలు నిలబెట్టుకోలేకపోతున్నాయి. సోషల్ మీడియాలో ఉన్నటువంటి పేరుగాంచినటువంటి వెబ్సైట్లు, పేరుగాంచినటువంటి సంస్థలు వారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు. ప్రైవసీ పాలసీ విషయంలో వారు హామీలను నిలబెట్టుకోలేకపోతున్నారు. నిబంధనలు వారే అతిక్రమిస్తున్నారు. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని, ప్రైవసీ పాలసీ లోకపరమైనటువంటి విషయంలో బాగలేదని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని, మీరు మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవాలని మొట్టమొదట మీకు తెలియజేస్తూ దేవుని సంగతులలోనికి మిమ్మల్ని ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాను. దేవుని విషయంలో కూడా, దేవుడు ఇచ్చిన నియమ నిబంధనల్లో కూడా ప్రైవసీ పాలసీ ఉంది. ఈ ప్రైవసీ పాలసీ ఎలా ఉంటుంది? దేవుడు చాలా నమ్మకస్తుడు. ఒకవేళ మన సమాచారము దేవుని దగ్గర ఏదైనా ఉన్నది అంటే దేవుడు దానిని అన్యాయంగా, అక్రమంగా ఎవరికి అమ్ముకునేవాడు కాడు. మొట్టమొదట ఈ విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుడు నమ్మకస్తుడు, దేవుడు న్యాయవంతుడు కనుకనే కదా మనం మొట్టమొదట దేవుని మీద విశ్వాసం ఉంచాం, దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుడు అత్యంత విశ్వసనీయుడు. లోకమందు ఏ సంస్థలోనూ, ఏ ప్రభుత్వంలోనూ కూడా, ఈరోజు ప్రభుత్వాల మీద కూడా మచ్చలు పడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా డేటాను స్టోర్ చేసుకుంటున్నాయి, డేటాను వారు దొంగిలిస్తున్నారు, వారి దగ్గర పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు అనేవి అంతకుముందు ప్రభుత్వాలు అనేవి పార్టీల పరంగా ఉంటున్నాయి కదా. కనుక ఆ పార్టీ రేపొద్దుట అధికారం నుండి దిగిపోయింది అనుకోండి, ఆ పార్టీకి ఈ యొక్క వ్యక్తిగత సమాచారాలన్నీ కూడా ఉపయోగపడతాయి. కనుక ఎలక్షన్స్ అప్పుడు వారికి ఈ సమాచారం అంతా ఉపయోగపడుతుంది కనుక వారు కూడా డేటాను స్టోర్ చేసుకుంటున్నారు, డేటాబేస్లో వారు స్టోర్ చేసుకుంటున్నారు. ప్రభుత్వాలను కూడా నమ్మటానికి ఈరోజు వీలు లేదు. అనేకమైనటువంటి గొప్ప గొప్ప పేరుగాంచినటువంటి సంస్థలు, ప్రభుత్వాలు, వీటన్నిటికంటే అత్యంత విశ్వసనీయుడు పరలోకమందున్న తండ్రి. ఆయన ఎప్పుడూ కూడా తన్ను నమ్ముకున్న వారిని అమ్ముకునేవాడు కాడు. మనిషే దేవుణ్ణి అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తాడు తప్ప దేవుడు మాత్రం మనిషిని ఏనాడు అమ్ముకోవాలని ప్రయత్నం చేయలేదు. అయితే ప్రైవసీ పాలసీ ఉంది, దేవుని దగ్గర ప్రైవసీ పాలసీ ఉంది. ఆయన
విషయాలను ఉన్నవి ఉన్నట్టుగా చెబుతున్నాడు. ఒకవేళ అమ్మాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తాడో, దేవుడు అమ్మాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తాడో, ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అందుకే కదా దీనిని ప్రైవసీ పాలసీ అన్నాం. అసలు దేవుడు ఏ పరిస్థితుల్లోనూ అమ్మడు అనుకుంటే కనుక దీనిని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరత లేదు. ఒక్క మాటలో మనం చెప్పేసుకోవచ్చు, దేవుడు ఎప్పుడూ కూడా మనలను అమ్మివేయడని. అయితే పాలసీ ఉంది, విధానం ఉంది, గోప్యతా విధానం ఉంది. దేవుని దగ్గర గోప్యతా విధానం ఉంది. దేవుడు ఒకవేళ అమ్మవలసిన పరిస్థితి వస్తే ఎవరికి అమ్మేస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో అమ్మేస్తాడు, ఏం చేస్తే అమ్మేస్తాడు, ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే దేవుడిని నమ్మండి, తెలుసుకున్న తర్వాతనే దేవుని కొరకు బ్రతకండి. ఎందుకంటే విషయం మీకు తెలియాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా సంగతులు రాయబడ్డాయి కనుక విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవటం మంచిది. అందుకే కదా ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి నేను ప్రతిదీ తెలియజేస్తున్నాను. నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. ప్రియులారా, దేవుని నియమ నిబంధనలలో ప్రైవసీ పాలసీ ఉంది, గోప్యతా విధానం ఉంది. దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా అమ్మేస్తాడా? దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా అమ్మివేసిన పరిస్థితులు ఉన్నాయా? పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక సందర్భం దగ్గరికి ఇప్పుడు మనం వెళదాం. చరిత్రలో, మునుపటి చరిత్రలో జరిగినటువంటి ఒకానొక సందర్భం దగ్గరకు మనం వెళ్దాం. ఈ సందర్భం చాలామందికి అర్థం కాలేదు కూడా. ఈ సందర్భాన్ని చదివినప్పుడు చాలామంది పొరపాటుగా అర్థం చేసుకుని దేవుని మీద వ్యంగ్యంగా ప్రశ్నలు కూడా వేశారు. వాటికి నేను గతంలో కూడా కొన్ని సందర్భాలలో సమాధానాలను తెలియజేశాను. ఇప్పుడైతే ఆ సందర్భం సరిగ్గా మనం చదవాల్సినటువంటి సందర్భం, నేర్చుకోవాల్సినటువంటి సందర్భం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరామ్నహరాయిము యొక్క రాజైన కోషన్రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కోషన్రిషాతాయిమునకు దాసులుగా నుండిరి. ఆలోచిస్తున్నారా? దేవుడు ఇశ్రాయేలీయులను చరిత్రలో ఒకానొక సందర్భంలో ఒక రాజుకు అమ్మివేశాడు. అరామ్నహరాయిము రాజుకు అమ్మివేశాడు. కోషన్రిషాతాయిము అనేటువంటి రాజుకు అమ్మివేశాడు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. అమ్మివేశాడంటే అర్థం ఏంటి? కోషన్రిషాతాయిము దగ్గర ఏదో డబ్బు తీసుకున్నట్టు కాదు. లోకమందు మన డేటా చోరీ చేస్తున్నారు హ్యాకర్స్. చోరీ చేసిన తర్వాత కొంతమందికి అమ్మేసుకుంటున్నారు. దేనికి అమ్మేసుకుంటున్నారు? డబ్బులకు అమ్మేసుకుంటున్నారు. దేవుడు ఇక్కడ ఏదో డబ్బు సంపాదిద్దామని కాదు, ఇశ్రాయేలీలను శిక్షించే విధానం ఇది. ప్రైవసీ పాలసీలో జాగ్రత్తగా మనం విషయాలను అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడైనా ప్రజలను అమ్మివేశాడా? ఆయనను నమ్మిన ప్రజలుగా పిలువబడిన వారిని ఎప్పుడైనా అమ్మివేసిన సందర్భాలు ఉన్నాయా అంటే చరిత్రలో ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఆ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయులను దేవుడు 8 సంవత్సరాలు అరామ్నహరాయిము యొక్క రాజైన కోషన్రిషాతాయిముకు అమ్మివేశాడు. ఈ మాటను కేవలము ఈ మాట దగ్గరకు వెళ్ళి చదివితే విషయం పూర్తిగా అర్థం కాదు. ఎందుకు అమ్మేశాడో తెలియాలంటే అసలు మరి దానికి ఒక కారణం ఉండాలి కదా. అందుకనే ఆ వచనం కూడా ఎలా ప్రారంభమైందో చూడండి. అందును గూర్చి ఎంతకి ఈ విషయం అర్థం కావాలంటే పై మాటలు చదవాలి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదివితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అసలు ఇశ్రాయేలీయులను దేవుడు ఎందుకు అరామ్నహరాయిము యొక్క రాజునకు అమ్మివేశాడనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. 8 సంవత్సరాల పాటు ఆయన ఎందుకు అమ్మివేశాడనే విషయం మనకు అర్థమవుతుంది. అమ్మివేశాడనేటువంటి పదం అక్కడ మనకు కనిపిస్తున్నప్పుడు, అమ్మివేసినప్పుడు ఆయన ఏదో ధనాన్ని సంపాదించుకోవటానికి కాదు. ఇశ్రాయేలీయులను దేవుడు మోసగించాడా? దేవుణ్ణి ఇశ్రాయేలీయులు మోసగించారా? ఈ విషయం అంతా కూడా పై మాటల్లో మనకు కనిపిస్తుంది. ప్రైవసీ పాలసీలో గోప్యతా విధానం, దేవుడు చెప్పినటువంటి గోప్యతా విధానాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆ కారణాన్ని చూడండి. రీజన్, మీరు రిజల్ట్ చూశారు కానీ రీజన్ చూడలేదు. రీజన్ ఇప్పుడు చూడాలి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇప్పుడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి.
ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి: ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరును, సీదోనీయులను, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి ఎందును గూర్చి అందును గూర్చి ఇశ్రాయేలీయులు దారి తప్పిపోయారు. ఇశ్రాయేలీయులు దారి తప్పిపోయారు. అసలు ఇశ్రాయేలీయుల చుట్టూ ఇశ్రాయేలీయుల మధ్య ఈ అన్యజాతీయులను దేవుడు ఎందుకు ఇంకా ఉండనిచ్చాడు అంటే కారణం కూడా పై మాటలలో మనం చూడగలిగాం. ముందటి తరాలలో అనేకులకు అనగా ఇశ్రాయేలీయులలో ముందటి తరాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు వారి ఎదుట నుండి శత్రువులను ఎలా వెళ్ళగొట్టాడో తెలుసు. వారు యుద్ధం చేశారు, కష్టపడ్డారు, ఆ శత్రువులను దేవుని సహాయం వలన జయించగలిగారు. ఇప్పుడున్న వారికి యుద్ధం చేయడం కూడా తెలియదు. దేవుని నిమిత్తము శత్రువులను ఎదిరించడం తెలియదు. కనుక వీరికి కూడా యుద్ధం రావాలి, వీరు కూడా పోరాడాలి, వీరు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఒకవైపు వీరిని పరిశోధించుచు వారి మధ్య ఆ అన్యజాతీయులను ఉండటానికి అవకాశం ఇచ్చాడు. అయితే వీరేం చేశారు? అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. యుద్ధం చేయటానికి బదులు సాంగత్యం చేశారు. ఈరోజు లోకమందు ఉన్నటువంటి ప్రజలు కూడా దేవుని నమ్మిన వారిలో చాలామంది కూడా సాతానుతో యుద్ధం చేయడం పోయి సాతానుతో సాంగత్యం చేస్తున్నారు. చూసారా? ఆ విధంగా సాతానుతో సాంగత్యం చేస్తే దేవునికి ఇష్టం ఉంటుందా? సాతానుతో మనం స్నేహం చేస్తే దేవునికి ఇష్టం ఉంటుందా? దేవునితో అది వైరం కదా. కనుక సాతానుతో ఎప్పుడు సాంగత్యం చేయకూడదు. నాటి కాలంలో, న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులు తమ చుట్టూ ఉన్నటువంటి శత్రువులతో సాంగత్యం చేశారు. వారి కుమార్తెలను వీరి కుమారులకు ఇచ్చారు, వారి కుమారులకు వీరి కుమార్తెలను ఇచ్చారు. బయలుదేవతలను పూజించారు. వారి యొక్క ఆచారాలన్నింటినీ వీరు అలవాటు చేసుకుంటున్నారు. వీరేమో సర్వోన్నతుడైన గొప్ప దేవుణ్ణి వారికి పరిచయం చేయడం పోయి వారి యొక్క చెడ్డ అలవాట్లన్నిటినీ కూడా వీరు అలవాటు చేసుకున్నారు. వీరు స్వీకరించడానికి ధైర్యం చేశారు. కనుక దేవుడు వారికి విరోధి అయిపోయాడు. ఇప్పుడు దేవుని యొక్క గోప్యతా విధానం ఎలా ఉంటుంది? ప్రైవసీ పాలసీ ఎలా ఉంటుంది? నీవెప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి సాతానుతో స్నేహం చేస్తావో, దేవునికిచ్చిన మాటను నీవు ఎప్పుడైతే నిలబెట్టుకోవో, దేవుణ్ణి ఎప్పుడైతే నీవు మోసం చేస్తావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. దేవుడు అమ్మివేశాడనేటువంటి మాట ఇక్కడ కనిపిస్తుంది మీకు. దానినే ప్రధానంగా మీరు చూడగలుగుతున్నారు తప్ప అసలు పైన ఏం జరిగిందో మీరు ఆలోచన చేయగలుగుతున్నారా? రిజల్ట్ చూస్తున్నారు, రీజన్ చూడటం లేదు. ఎప్పుడైనా అంతేలే, మనుషులు ఎప్పుడు కూడా అంతే. రిజల్ట్ చూస్తారు, రిజల్ట్ను మాత్రం భూతత్వంలో చూపిస్తారు. మరి రీజన్నేమో కప్పేస్తారు, రీజన్నేమో తుడిచేస్తారు. ప్రయత్నిస్తారు, తుడిచేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజం దాగదులండి. నిజం ఎప్పుడు కూడా ఎవరు తుడిచేద్దామన్నా అది తుడిపివేయబడేది కాదు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనకు చదివితే రీజన్ కనిపిస్తుంది, 8వ వచనంలో రిజల్ట్ కనిపిస్తుంది, ఫలితం కనిపిస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయులను 8 సంవత్సరాల పాటు అరామ్నహరాయిము యొక్క రాజు అయినటువంటి కోషన్రి షాతాయిమునకు అమ్మివేశాను. 8 సంవత్సరాల పాటు వారు దాసులైపోయారు. దాసులైపోయారంటే
దేవుడు ఇశ్రాయేలీలను వారు చేసినటువంటి దుష్క్రియలకు సంబంధించి వారిని శిక్షించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు శిక్షించాడు? మరలా పరివర్తన చెందుతారని, మారు మనసును అందుతారని. ఒకవేళ మారు మనసును అందకపోతే అలాగే పాతాళంలోనికి వెళ్ళిపోతారు. ఘోరమైనటువంటి శిక్షను అక్కడ వారు అనుభవిస్తారు. అంటే ఇక్కడ ఇదంతా కూడా పరివర్తనకు సంబంధించినటువంటి శిక్ష. పరివర్తనకు సంబంధించినటువంటి శిక్ష. విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠం వినకపోతే బెత్తంతో పోతుంది. విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠం వినకపోతే బెత్తం దెబ్బ కొడతాడు, అక్కడతో అయిపోతుంది. ఆ శిక్ష అక్కడతో అయిపోతుంది. అంటే అది చిన్న శిక్ష, ఒక్క రోజులో ఆ దెబ్బ మానిపోతుంది. దెబ్బ కొట్టినప్పుడు, దెబ్బ తిన్నప్పుడు, విద్యార్థి దెబ్బ తిన్నప్పుడు ఏం చేయాలి? పాఠం వినటానికి, చెప్పిన పని చేయటానికి వెంటనే తన మనసును మార్చుకోవాలి. ఉపాధ్యాయుడు చెప్పినట్టుగా ప్రవర్తించడానికి తన మనసును సిద్ధం చేసుకోవాలి. దెబ్బలు తింటున్నాడు, మనసు మారలేదు. దెబ్బలు తింటున్నాడు, మనసు మారలేదు. ప్రతిరోజు ఉపాధ్యాయుడు ఇస్తున్నటువంటి శిక్షను అనుభవిస్తున్నాడు, మనసు మారలేదు. ఇంకా అలాగే ఉన్నాడు, ఇంకా ప్రవర్తన అలాగే ఉంది. ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది, తుది పరీక్ష వస్తుంది, అక్కడ ఫెయిల్ అయిపోతాడు. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఎన్ని విధాలుగా శిక్షించినా వాడిలో మార్పు లేదు, వాడు చదవలేదు, వాడు విద్య నేర్చుకోలేదు, వాడు ఉపాధ్యాయునికి లోబడలేదు. కనుక తుది పరీక్షలో వాడు ఫెయిల్ అయిపోతాడు. తుది పరీక్షలో వాడు ఫెయిల్ అయిపోతాడు, ఉత్తీర్ణుడు కాలేడు. అది అసలైనటువంటి శిక్ష. అది అసలైనటువంటి శిక్ష. జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు. ఉపాధ్యాయుడు కొట్టినటువంటి దెబ్బకు జీవితాంతం బాధపడాడు. ఒక్క రోజులో దెబ్బ మానిపోతుంది, మర్చిపోతాడు. కానీ పరీక్షలో ఫెయిల్ అయిపోయినందుకు మాత్రం జీవితాంతం బాధపడతాడు. పరీక్షలో ఫెయిల్ అయిపోయినందుకు మాత్రం జీవితాంతం బాధపడతాడు. చూసారా? జీవితాన్ని కూడా ఒక్కసారి ఈ విధంగా ఆలోచన చేయండి. దేవుడు చిన్న చిన్న పరీక్షలు పెడతాడు, చిన్న చిన్న శోధనలు మనకు ఉండేలా ఆయన అనుమతిస్తాడు. చిన్న చిన్నగా శిక్షిస్తున్నాడు. ఎందుకు? మనం మారిపోతామని, మనం దేవుని కొరకు మరలా తిరిగిపోతామని, మనం దేవుని కొరకు బ్రతుకుతామని. దేవుడు ఆ విధమైనటువంటి అవకాశాలు మనకు కల్పిస్తున్నాడు. అసలు ఆయన మనలను పట్టించుకోకుండా ఉన్నాడు అనుకోండి. కొంతమంది ఉపాధ్యాయులు చూడండి, వాడు ఎలా పోతే నాకేటి, నేను బెత్తంతో దెబ్బలు కొట్టి నేనెందుకు శ్రమపడాలి? బెత్తంతో దెబ్బలు కొట్టడానికైనా మాస్టర్ శ్రమపడాలి కదా, నేనెందుకు శ్రమపడాలి? వాడు ఎలా పోతే నాకేంటి, వాడు ఏమైనా నా ఇంట్లో కొడుకా అని కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఉపాధ్యాయులు అలా ఆలోచిస్తారు. వాడెలా పోతే నాకేంటి, వాడు చదువుకుంటే నాకేంటి, చదువుకోకపోతే నాకేంటి, నా ఉద్యోగం నేను చేసి వెళ్ళిపోవాలంటారు కొంతమంది ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడు విద్యార్థులు నష్టపోతారు కదా, చదవని విద్యార్థులు నష్టపోతారు కదా. అంటే వారిని దండించడానికి కూడా అక్కడ పరిస్థితి లేదు. అలాగని దేవుడు విడిచిపెడుతున్నాడా? మానవ జీవిత కాలంలో వీరు ఎలా పోతే నాకేంటి అని దేవుడు విడిచిపెడుతున్నాడా? ఆయా సందర్భాలలో, అనేక పరిస్థితులలో మనలను దండించైనా, శిక్షించైనా, మనలను పరివర్తన చెందించటానికి ఆయన ఆశపడుతున్నాడు. పరివర్తన చెందించటానికి నిజంగా నేను నా అనుదిన ప్రార్థనలలో, నా తండ్రికి నేను చేసేటువంటి నా ప్రార్థనలో ఎప్పుడు ఏం కోరుకుంటానో తెలుసా? దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఏదైనా ఒకవేళ నా జీవితంలో నా యొక్క అపరాధం వలన కలిగితే కనుక దేవుణ్ణి నన్ను శిక్షించమని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఒక దెబ్బ నాకు పడితే నేను సరైన మార్గంలోనికి వచ్చేస్తాను. ఏదైనా ఒక పరిస్థితుల్లో నేను దేవుని మార్గం నుండి తొలగిపోయేటువంటి అవకాశం ఏర్పడుతున్నప్పుడు దేవుని నుండి దూరం అయిపోవడం అస్సలు భరించలేనటువంటి సంగతి, దేవుని నుండి దూరం అయిపోవటం తట్టుకోలేని సంగతి. కనుక నీవు నన్ను బండకు వేసి కొట్టు తండ్రి, నీవు నన్ను శిక్షించు తండ్రి, ఎందుకంటే నేను నీకు దగ్గర కావాలి. నాలో ఏదైనా ఒక చెడుతనం ఉంటే నీవు నన్ను కొడితేనే, నీవు నన్ను శిక్షిస్తేనే ఆ చెడుతనం బయటకు పోతుంది. ఆ చెడుతనం నుండి నేను విముక్తిని పొందగలుగుతాను. కనుక నన్ను శిక్షించు తండ్రి. నీవు నన్ను శిక్షిస్తే, భూమి మీద నీవు నన్ను శిక్షిస్తే అది నాకు ఆశీర్వాదం, అది నాకు గొప్పదైనటువంటి ఘనతనిచ్చి పెడుతుంది. ఈ విధంగా నేను కోరుకుంటాను. ప్రియులారా, మీరు కూడా అట్టి మనసుతో ఉండాలి. దేవుడు ఒకవేళ మనలను ఈ భూమి మీద శిక్షించాడంటే అది మన మేలు కొరకేనని మనం భావించి దేవునికి మరింత దగ్గర అవ్వాలి. శిక్షించాడని మనం దూరం అయిపోకూడదు. ఉపాధ్యాయుడు శిక్షించాడని విద్యార్థి దూరం అయిపోతే, అసలు స్కూల్కే వెళ్ళడం మానేస్తే నష్టపోతాడు కదా. కనుక
శిక్షించినప్పుడు నా మేలును కోరి ఉపాధ్యాయుడు నన్ను శిక్షిస్తున్నాడు అనేటువంటి భావన ఏ విద్యార్థికైతే ఉంటుందో ఆ విద్యార్థి ప్రయోజకుడు అవుతాడు. దేవుడు నన్ను శిక్షించినప్పుడు నేను మనసు మార్చుకొని ఇంకా నాలో ఏదైనా చెడుతనం ఉంటే దానిని అంతటిని నేను త్యజించి విడిచిపెట్టి దానిని ద్వేషించి దేవునికి మరింత దగ్గరైపోవాలి, దేవుని హత్తుకొని జీవించాలనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు నిత్యత్వం మందు ప్రయోజకులు అవుతారు. లోకమందు కాదు, నిత్యత్వం మందు ప్రయోజకులు అవుతారు. నిత్యకాలము వారు గొప్పవారుగా కనిపిస్తారు. కనుక ఇశ్రాయేలీయులను 8 సంవత్సరాల పాటు వారి దోషము నిమిత్తము అరామ్నహారాయము యొక్క రాజు అయినటువంటి కోషన్రి షాతాయిమునకు ఎందుకు అప్పగించాడు, అమ్మివేశాడంటే కారణం ఇది. రీజన్ తెలుసుకున్నారు, రిజల్ట్ తెలుసుకున్నారు. రీజన్ అలా ఉన్నప్పుడు రిజల్ట్ ఎలా ఉన్నప్పుడు మరి వారిలో పరివర్తన కలిగిందా? రిపెంటెన్స్ వచ్చిందా? రిపెంటెన్స్ వచ్చిందా? రీజన్ అది. రీజన్ ఏంటి? వారు దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతల వైపు తిరిగిపోయారు. రిజల్ట్ ఇది. రిజల్ట్ ఏంటి? 8 సంవత్సరాల పాటు దేవుడు వారిని శత్రురాజుకు అమ్మివేశాడు. మరి వారిలో రిపెంటెన్స్ వచ్చిందా? రిపెంటెన్స్ వచ్చిందా? చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి ఇప్పుడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడకు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహారాయిము రాజైన కోషన్రి షాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కోషన్రి షాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఇశ్రాయేలీయులు అమ్మివేయబడటానికి రీజన్ చూశారు. ఇశ్రాయేలీయులు అమ్మివేయబడ్డారు, రిజల్ట్ చూశారు. అప్పుడు వారు దేవునికి మొరపెట్టుకున్నారు, రిపెంటెన్స్ చూశారు, మారు మనస్సు. దేవుడు మమ్మను 8 సంవత్సరాల పాటు ఒక శత్రురాజుకు అప్పగించాడు, మేము బాధనందుతున్నాము అని వారు మరలా దేవుని వైపు తిరిగారు, దేవునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు దేవుడు ఒక రక్షకుణ్ణి వారికి అనుగ్రహించాడు. ఒత్నీయేలును రక్షకుణ్ణి వారికి అనుగ్రహించాడు. ఆ ఒత్నీయేలు ద్వారా దేవుడు ఆ కోషన్రి షాతాయిమును జయింపచేశాడు. మరలా ఇశ్రాయేలీయులు దేవుని పక్షముగా స్వతంత్రులుగా జీవించడం ప్రారంభించారు. 40 సంవత్సరములు. 8 సంవత్సరములు అమ్మివేయబడ్డారు. తరువాత 40 సంవత్సరములు వారు ప్రశాంతముగా దేవుని యొక్క శిక్షణలో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క సన్నిధిలో వారు నిలబడగలిగారు. అంటే మనం దేవుని కొరకు బ్రతికినప్పుడు, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, మనం దేవుని కొరకు ఆలోచన చేసినప్పుడు, దేవుని నిమిత్తం మన బ్రతుకులను అంకితం చేసుకున్నప్పుడు మనం దేవునితో ఉండే కాలం గొప్పగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, నిత్యత్వంగా ఉంటుంది. ఆలోచిస్తున్నారా? ఇశ్రాయేలీయులను దేవుడు ఎందుకు అమ్మివేశాడు? ప్రైవసీ పాలసీలో ఆయన క్షుణ్ణంగా తెలియజేశాడంటే, నేను మిమ్మల్ని ఎప్పుడు అమ్మివేస్తానంటే మీరు నా మార్గము నుండి తొలగిపోయినప్పుడు. ఇది ప్రైవసీ పాలసీ, ఆయన దగ్గర ఉండే ప్రైవసీ పాలసీ. మీరు నాకు మొరపెట్టుకుంటే అమ్మివేయబడిన పరిస్థితుల్లో నుండి మిమ్మల్ని మరలా రక్షిస్తాను. అంటే దేవునితో మనం ఉంటే, దేవుని కొరకు మనం బ్రతుకుచుంటే, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చుచుంటే ఎప్పటికీ ఆయన మనలను అమ్మివేయడు. ఎప్పుడైతే మనం దేవుని మార్గము నుండి తొలగిపోతామో అప్పుడు ఆయన అమ్మివేస్తాడు. దిస్ ఈజ్ ద ప్రైవసీ పాలసీ ఆఫ్ గాడ్. పరలోకమందున తండ్రి యొక్క గోప్యతా విధానం ఇదే. మీరు అమ్మివేయబడతారా? శిక్షింపబడి దేవునికి దూరం అయిపోయి వెళ్ళిపోతారా? లేక మారు మనస్సు నొంది దేవునితో ఉండుటకు పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన మార్గంలో ముందుకు కొనసాగుతారా? మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు అట్టి పరిస్థితుల్లో ఉంటే కనుక ఎప్పటికీ అమ్మివేయబడరు. ఇశ్రాయేలీయులు ఈ సందర్భంలోనే కాదు, మరల కాలం గడిచే కొద్దీ, తరాలు గడిచే కొద్దీ ఆయా పరిస్థితుల్లో మరల దేవునికి దూరం అయిపోయారు. దేవుని నుండి వారు ఎడబాటుకు లోనయ్యారు. మరల క్రొత్త తరాలు పుట్టుకొచ్చాయి. మరలా
పాత మనుషులు మరణించారు, ఇశ్రాయేలీయులలో క్రొత్తవారు పుట్టుకొచ్చారు, క్రొత్త తరాలు కనిపిస్తున్నాయి. వారిలో మరలా ఇదే ప్రవర్తన కనిపిస్తుంది. వారిలో మరలా ఇదే ప్రవర్తన. దేవుణ్ణి విడిచిపెట్టడం, అన్య దేవతల వైపు వారు తిరిగిపోవటం, అన్య ఆచారాలను వారు అభ్యసించటం, దేవునిని నొప్పించటం. మరి ఆయా సందర్భాలలో దేవుడు ఏం చేశాడో చరిత్రలో ప్రవక్తల గ్రంథాల ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. ఆ విషయాలను కూడా ఒక్కసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. న్యాయాధిపతుల కాలం గడిచిన తర్వాత ఇశ్రాయేలీయులు రాజును కోరుకున్నారు. రాజుల కాలం వచ్చింది. రాజుల కాలం, ఆ కాలం ముందుకు గడుస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు 2 రాజ్యాలుగా చీలిపోయారు. ఇశ్రాయేలీయులు, యూదులు. ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యం. ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు. ఆ కాలంలో ప్రవక్తలలో యెషయా ప్రవక్త వ్రాసినటువంటి చక్కని సందర్భాన్ని చూడండి. అంటే కాలం గడుచుచున్నప్పుడు, తరాలు గడుచుచున్నప్పుడు క్రొత్తగా మనుష్యులు మరలా, ఇశ్రాయేలీయులలో క్రొత్తగా వచ్చిన వారు మరలా దేవునికి ఎదురు తిరుగుతున్నారు. దేవుని యొక్క బాహుబలమును ఎరుగని వారుగా కనిపిస్తున్నారు. దేవుని యొక్క చట్టమును గౌరవించని వారుగా కనిపిస్తున్నారు. దేవుని యొక్క న్యాయ విధానమును తొంగలో త్రొక్కుతున్నట్టుగా వారు కనిపిస్తున్నారు. అప్పుడు దేవుడు తగిన చర్య వారి పట్ల తీసుకుంటున్నాడు. నేను మీ తల్లికి పరిత్యాగ పత్రిక ఇచ్చేశాను అంటే పంపించేశాను. మీ తల్లి అనగా అక్కడ అర్థం రూపకాలంకారంలో ఇశ్రాయేలీయులు అని అర్థం. ఇశ్రాయేలు జాతి. నేను పరిత్యాగ పత్రిక ఇచ్చేశానంటే పంపించేశాను. నా యుద్ధ నుండి, నా సన్నిధిలో నుండి పంపించేశాను. నేను మిమ్మల్ని అమ్మివేసితిని. ఎందుకు అమ్మేశాను? అప్పుల వారంటే చుట్టూ ఉన్న శత్రువులు, వారి శత్రువులని అర్థం. ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులని అర్థం. మిమ్మును నేను అమ్మివేసితిని, మీ తల్లికి పరిత్యాగ పత్రికను ఇచ్చేశాను. ఎందుకు అమ్మేశాను, ఎందుకు పరిత్యాగ పత్రిక ఇచ్చేశాను అంటే మీ అతిక్రమములను బట్టి, మీ దోషములను బట్టి. గోప్యతా విధానంలో దేవుడు ముందుగా తెలియజేశాడుగా. గోప్యతా విధానంలో దేవుడు ముందుగా తెలియజేశాడు. ధర్మశాస్త్రంలో దేవుడు ముందుగా తెలియజేశాడు. మీరు నా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నా కొరకు బ్రతుకుచున్నప్పుడు ఈ మేలును అనుభవిస్తారు. దేవుని వలన ఈ భూమి మీద మేలును అనుభవిస్తారు. మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞలను, కట్టడలను అతిక్రమిస్తారో మీరు శిక్షింపబడతారు. ఇశ్రాయేలీయులను దేవుడు తన ప్రజలుగా స్వీకరించినప్పుడు వారు ఆయన చెప్పినటువంటి ప్రతి విధానమును పాటించేవారుగా ఉండాలి. ఆయన న్యాయమును, కట్టడలను, ఆజ్ఞలను గౌరవించేవారుగా, అనుసరించేవారుగా ఉండాలి. కానీ వాటిని అతిక్రమిస్తున్నప్పుడు వారు అమ్మివేయబడ్డారు. దిస్ ఈజ్ ద ప్రైవసీ పాలసీ ఆఫ్ గాడ్. వారు అమ్మివేయబడ్డారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎందుకు అమ్మివేయబడ్డారు జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. ఎందుకంటే మీరు మరలా మారు మనసు నొందే అవకాశం ఉంటుంది. ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాటలను. మీరు ఎందుకు అమ్మివేయబడ్డారు? మీ అతిక్రమములను బట్టి, మీ పాపమును బట్టి, మీ దోషములను బట్టి. కనుక మీరు మరలా మారు మనసు నొందితే మిమ్మల్ని రక్షిస్తాను. మిమ్ముని ఎవరికైతే నేను అమ్మివేశానో వారు మరలా మీకు అమ్మివేయబడతారు. అలాంటి పరిస్థితిని నేను కల్పిస్తానంటున్నాడు దేవుడు. మీరు ఎవరికైతే అమ్మివేయబడ్డారో వారు మరలా మీకు అమ్మివేయబడతారు. అంటే ఆ శత్రువులను మీకు దాసులుగా చేసేస్తాను. కనుక మీరు మారు మనసు నొందండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది దేవుని యొక్క గోప్యతా విధానం. ప్రియులారా, యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఆ సంగతులను తెలియజేస్తున్నాడు. దేవుడు రక్షిస్తే ఏ విధంగా ఉంటుంది? దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క సంతానముగా, దేవుని యొక్క సంరక్షణలో మీరు బ్రతుకుచున్నప్పుడు ఆయన మిమ్మును ఎల్లప్పుడూ తన వారినిగా, తన కొరకు బ్రతికే వారినిగా, తన యొక్క క్షేమంలో మీరు వర్ధిల్లేటట్టుగా చేస్తాడు. అప్పుడు మీరు ఎందుకు అమ్మివేయబడతారు? మీరు దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా ఉన్నప్పుడు మీరెందుకు అమ్మివేయబడతారు? ఏ సందర్భంలోనూ దేవుడు అలాంటి పరిస్థితులలో ఏనాడు ఎవరిని అమ్మివేయలేదే. కానీ ఎప్పుడైతే అతిక్రమణ జరిగిందో అప్పుడు అమ్మివేస్తానని ముందుగా ప్రైవసీ పాలసీలో దేవుడు వ్రాయించాడు.
దేవుడు తెలియజేశాడు. విధానంలో ముందుగా ఆయన తెలియజేశాడు. గోప్యతా విధానంలో ముందుగా తెలియజేశాడు. కనుక దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా అతిక్రమణ చేయకూడదు. అతిక్రమణ చేస్తే అమ్మివేయబడుటకు మనలను మనమే అప్పగించుకున్నట్టు లెక్క. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను మనం అతిక్రమిస్తామో మనలను మనమే అమ్మివేసుకున్నట్టు లెక్క. కనుక దేవుని ఆజ్ఞలను అతిక్రమించడానికి సాహసం చేయకూడదు. దేవుని చేత అమ్మివేయబడేటువంటి పరిస్థితులలోనికి మనం వెళ్ళిపోకూడదు. దేవుని చేత మనం రక్షింపబడి దేవుని యొక్క సంరక్షణలో, దేవుని ఆలోచనలో మనం ఉంటే కనుక దేవుడు మనలను కాపాడతాడు, దేవుడు మనలను రక్షిస్తాడు. ఏ శత్రువు అయితే మన చుట్టూ పొంచి చూస్తున్నాడో ఆ శత్రువును మనకు దాసునిగా చేస్తాడు. ఏ శత్రువు అయితే మనలను నాశనం చేయాలని పొంచి చూస్తున్నాడో ఆ శత్రువును మన పాదముల క్రింద ఆయన ఉంచుతాడు. ఆ శత్రువును మనకమ్మేస్తాడు ఆయన. ఆ శత్రువును మనకమ్మేస్తాడు ఆయన. సైన్యములకు అధిపతి, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, ఉన్నత లోకమందు ఉన్నవాడు. కనుక కన్న తండ్రి అయిన దేవుడు ఏమి చేయటానికైనా సమర్థుడు. నీవు దేవుని కొరకు బ్రతికేవాడవైతే, నీవు దేవుని ఆలోచనలో ఉన్నవాడవైతే నీ శత్రువును నీకు అమ్ముతాడు దేవుడు. నీ శత్రువు నీ పాదముల క్రింద ఉండేలా చేస్తాడు ఆయన. చక్కని మాటలు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తాడు. వాటిని ఇప్పుడు చూడండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిష్తీయ ప్రాంతవాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని, నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి. నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గొళ్ళలో ఉంచుకొంటిరి. యూదా వారిని, యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపచేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించెదను. ఇదిగో, మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను, కుమార్తెలను యోధా వారికి అమ్మివేయింతును. వారు దూరముగా నివసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేతురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. చూసారా? తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిష్తీయులారా, మీరందరూ కూడా దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టారు. దేవుని ప్రజలను దోచుకున్నారు. దేవుని కొరకు బ్రతికే వారిని నాశనం చేయటానికి మీరు తెగించారు. కనుక మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రప్పిస్తాను. నా బిడ్డలు పరివర్తన చెంది నా దగ్గరకు వచ్చినప్పుడు వారి పాదముల క్రింద మేము ఉంచుతానని తన బిడ్డల యొక్క శత్రువులకు దేవుడు హెచ్చరిక జారీ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే సర్వోన్నతుడైన దేవుని చేత అమ్మివేయబడేవారముగా మనం ఉండకుండా ఆ మహాదేవుని యొక్క కృపలో ఆయన కొరకు బ్రతుకుచు, ఆయన బిడ్డలుగా బ్రతుకుచు, శత్రువులను మన పాదముల క్రింద ఉంచుకునేటువంటి స్థాయిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైవసీ పాలసీ ఈ గొప్ప విషయాన్ని మనకు నేర్పిస్తుంది. కనుక ప్రియులారా, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? దేవుని చేత విసర్జింపబడి, దేవుని చేత అమ్మివేయబడేటువంటి పరిస్థితుల్లో ఉండాలనుకుంటున్నారా? లేక మీ శత్రువుని సైతం దేవుని మహాకృప వలన మీ పాదముల క్రింద ఉంచుకొని దేవుని కొరకు బ్రతికే స్థాయిలో మీరు ఉండాలనుకుంటున్నారా? దేవుని కొరకు బ్రతుకుచున్న వారిని ఆయన ఎప్పుడూ అమ్మివేయడు. మరలా చెబుతున్నాను, సుస్థిరంగా ఈ మాట రాసుకోండి. ప్రైవసీ పాలసీలో గొప్ప సంగతి ఇది. దేవుని యొక్క గోప్యతా విధానంలో ప్రధానమైనటువంటి సంగతి ఇది. ఆయన కొరకు బ్రతికేవారిని, ఆయనంటే ప్రాణం పెట్టేవారిని, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిని, ఆయనను ఇష్టపడేవారిని, క్రీస్తు ప్రభు ద్వారా రక్షణను స్వీకరించి ఆయన కొరకు బ్రతుకుతున్న వారిని ఎప్పుడు ఏనాడు ఆయన అమ్మివేసుకోడు. ఎప్పుడు ఆయన అమ్మివేసుకోడు. అయితే అతిక్రమణ జరిగినప్పుడు మాత్రం అమ్మేస్తానని ముందుగానే తెలియజేశాడు. దూరంగా విసర్జించేస్తానని ఆయన ముందుగానే తెలియజేశాడు. కనుక నమ్మకస్తులై దేవుని కొరకు బ్రతకండి, ఆయనతో పాటు జీవించండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చండి, ఆయనలో గొప్ప ఫలాన్ని అనుభవించండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి.
పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. ఇదిగో తండ్రి అయిన దేవుడు ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమైనటువంటి మూలరాతిని సియోనులో స్థాపించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును రక్షణగా మనకు దయచేశాడు. అమూల్యమైనటువంటి రాయి కనుక ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఎవ్వరూ కూడా సిగ్గుపడరు. ఈరోజు లోకపరంగా ఏదైనా ఒక అకౌంట్ మీరు తెరిచినప్పుడు మీ వివరాలు వారికి ఇచ్చినప్పుడు వారు మీ వివరాలను ప్రైవసీ పాలసీని అతిక్రమించి అమ్మివేసుకుంటున్నప్పుడు మీరు సిగ్గుపడుతున్నారు. అలా సిగ్గుపడే కదండి ఎందరో ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు. మా యొక్క పరువంతా బజారున పడిపోయింది, మా ఫోటోలన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాయి, మా వివరాలన్నీ కూడా వారికి తెలిసిపోయాయి, మమ్మల్ని వారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, సిగ్గుపడిపోతున్నారు కదా. ప్రియులారా, దేవుణ్ణి విశ్వసించిన వాడు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి సియోనులో స్థాపింపబడినటువంటి ఆ మూలరాతిని విశ్వసించిన వాడు, అమూల్యమైన ప్రధానమైన ఆ రక్షకుణ్ణి విశ్వసించిన వాడు ఎన్నటికీ సిగ్గునొందడు. కనుక యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి మరలా యేసుక్రీస్తు ప్రభువును విడిచిపోయేవారుగా ఉంటున్నారా? యేసునందు విశ్వాసం ఉంచి నిత్యము ఆయనతో కొనసాగాలనే భావనతో మీరు ఆయన కొరకు బ్రతుకుతున్నారా? ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. ఆయా సందర్భాలలో ఆయా పరిస్థితులలో సాతానుతో స్నేహం చేస్తున్నారా? లేక సాతానును ద్వేషించి దేవుని కొరకు బ్రతుకుచు దేవుని ఇష్టాన్ని నెరవేర్చుచున్నారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికని సిగ్గుపడడని వ్రాయబడిందంటే ప్రైవసీ పాలసీలో ఇది ప్రధానమైనటువంటి విషయం అండి. ప్రైవసీ పాలసీలో ఇది ప్రధానమైనటువంటి విషయం. లేఖనములలో వ్రాయబడిన మాట పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. లేఖనములలో ఎక్కడ వ్రాయబడింది? యెషయా గ్రంథము 50వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకొంటిని. కన్న తండ్రి అయిన దేవుడు ప్రభువగు యెహోవా మనకు సహాయం చేస్తే మనకు సిగ్గుపడే పరిస్థితి ఏముందండి? అంటే మనలను ఎప్పుడూ తండ్రి ఎవరికి అమ్మివేయడు. మనం సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉండదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను గనక నేను సిగ్గుపడను, సిగ్గుపడని నేను నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకున్నాను అంటున్నాడు. చూడండి ఇక్కడ భక్తుడు. ప్రియులారా, చెక్కుముకి రాతి అంటే ఆంగ్లంలో ఫ్లింట్ స్టోన్ అంటారు. ఫ్లింట్ అంటే అది చాలా గట్టి రాయి అన్నమాట. గట్టి రాయి. దానిని మనం అంత సులభంగా పొడి చేయలేం. గట్టి రాయి. ఒక చెక్కుముకి రాతి వలనే నా ముఖమును చేసుకున్నాను అంటే అర్థం ఏంటంటే నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడే పరిస్థితులలోనికి వెళ్లకుండా ఉండాలంటే పరలోకమందున్న తండ్రిని నేను ఆరాధించాలి. పరలోకమందున్న తండ్రి ఎడల నేను భయభక్తులతో ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరలోకమందున్న తండ్రిని నేను చేరుకోవాలనేటువంటి ఆలోచనతో మీరు ఆ మార్గంలో నడుచుకోగలిగితే మీరు ఎన్నటికీ అమ్మివేయబడరు, ఎన్నడూ సిగ్గునందరు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెడతారో అప్పుడు మీరు అమ్మివేయబడతారు. ముందుగా దేవుడు చెప్పాడు. అందుకే దీనిని నియమ నిబంధనల్లో ప్రైవసీ పాలసీగా దేవుడు ముందుగా తెలియచేయడం జరిగింది. నిబంధనలో ఆయన ప్రతి విషయాన్ని వెల్లడి చేస్తున్నాడు. కనుక ఏమాత్రం ఆయన దాయలేదు, ఈ విషయాలను దాచిపెట్టలేదండి. కనుక అన్ని విషయాలను ముందుగా ఎరిగిన వారై దేవుని యందు స్థిరమైన విశ్వాసంతో ఆయన కొరకు బ్రతకండి. ఎప్పుడు నష్టపోతారు? ఎప్పుడు అమ్మివేయబడతారు? అసలు అమ్మివేయబడరు.
ఎప్పుడైతే ఆయన మార్గంలో నుండి మీరు దారి తొలగిపోతారో అప్పుడు అమ్మివేయబడతారు. ఆయనే అమ్మేస్తాడు. కనుక ఆయన చేత అమ్మివేయబడే పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన మన్ననలు పొందుతూ యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్యత్వంలో మీరు ప్రవేశించాలని ఈ పాఠమును బట్టి మిమ్మల్ని కోరుకుంటూ, నిజముగా దేవుని ఎడల విశ్వాసం ఉంచిన వారే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీ జీవితంలో ముందు కొనసాగించుకుంటుంటే మీరు ఒక చెక్కుముక్కు రాతి వలె మీ ముఖమును చేసుకుని నిత్యము ఆనందముగా, సంతోషముగా, ధైర్యముగా నిలబడతారని మరొకసారి తెలియజేస్తూ ఈ పాఠమును ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే పాఠ్యాంశంలో దేవుని నియమ నిబంధనల్లో వచ్చే భాగంలో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోబోతున్నాం. సంప్రదింపు సమాచారం, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. మనకు వచ్చే వారం వరకు ఈ పాఠం కొరకు మీరు ప్రభు యొక్క కృపలోను క్షేమంలోను ఎదురు చూడాలని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును మా కన్న తండ్రి అయిన దేవ, మీ ఉన్నతమైన ప్రేమకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, ఈ సందర్భంలో మీ నియమ నిబంధనలకు సంబంధించి ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగమును మాకు మీరు వెల్లడి చేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. నాయన, చరిత్రలో పాఠ్యాంశములను మాకు వివరించారు తండ్రి. మీ చిత్తమును నెరవేర్చేవారైతే వారు ఎన్నటికీ సిగ్గుపడరని ధైర్యము కలిగినటువంటి మాటను, ఓదార్పుతో కూడిన మాటను, నిరీక్షణతో కూడినటువంటి జ్ఞానము కలిగిన సంగతిని మాకు నేర్పించారు. కనుక నాయన, మేము ఎల్లప్పుడూ ఆ పరిస్థితులలో ఉండటానికి సహాయమును అనుగ్రహించండి. నాయన, మా బ్రతుకు కాలం అంతటిలో మీ చిత్తమును నెరవేర్చువారముగా, మీ చేత శిక్షింపబడైన తండ్రి మీ మార్గంలో మేము నిత్యము ఉండగలుగులాగున కృపను అనుగ్రహించండి. నిత్య శిక్షకు మేము వెళ్ళిపోవుట కంటే ఈ భూమి మీద మీ శిక్షణలో ఉండి మీ కొరకు బ్రతుకుట ఎంతో శ్రేష్టము. నాయన, అంతటి మహాభాగ్యమును మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నాయన, ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి. నాయన, మీరు అనుగ్రహించిన పరిశుద్ధతలోను, యథార్థతలోను, నీతిలోను యేసుక్రీస్తు ప్రభు ద్వారా వారు కొనసాగగలుగుటకు మీ కృపను దయచేయండి. ప్రభు సేవా కార్యక్రమాలలో వారు ఉంటూ మీ చిత్తమును పరిపూర్ణం చేసుకుంటూ నాయన వారి యొక్క బ్రతుకు పరమార్థమునెనిగి మీ కొరకు జీవించగలుగుటకు వారికి సహాయం చేయండి. నాయన, ఇంతవరకు మీరు చూపిన కృపాక్షేమములను బట్టి, ముందుకు చూపబోచున్న కృపాక్షేమములను బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ ఈ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.